పేరు చిలకపత్తిని కనకయ్య, హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్. అట్లాగే ఇక్కడ మా టీం అంతా ఉంది. మరి మన చింతల రవి గారు, గణేష్ గారు, తర్వాత రాంబాబు గారు, షారుఖ్ గారు, సరిత గారు, లాజర్ గారు, మనోజ్ గారు, ఇంకా మా టీం అంతా కూడా ఈ మునిగిపోయిన అన్ని కాలనీలు కూడా మేము సందర్శిస్తున్నాం. వారికి తోడుగా ఉండటానికి మా వంతు సహాయం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరైతే అన్నము నీళ్ళు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఈ రోజున పులిహార అందజేయడానికి వచ్చాం. అనేక మందికి ఆ పులిహార అందజేసాం. రేపు కూడా మరో కార్యక్రమాన్ని తీసుకుని మరొక కాలనీ కూడా మేము వేయటానికి సిద్ధపడతా ఉన్నాం. ఈ విధంగా మాకులాగానే అనేక స్వచ్ఛంద సంస్థలు ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించి ఈ కష్టకాలంలో ఉన్న ఈ ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి వారికి మనోధైర్యం కలిగించేలాగా మన వంతు సహాయ సహకారం అందించాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఖమ్మం జిల్లా శాఖ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటుంది. హ్యూమన్ రైట్స్ ఖమ్మం జిల్లా వైస్ చైర్మన్ గణేష్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఖమ్మం చరిత్రలో 30 అడుగులు రావటం ఇదే మొదటిసారేమో. ఇంత విపత్కర పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు. కానీ ఈ రోజులు జనాభా ఎంత లాస్ అయ్యారంటే సర్వం ఇల్లు నాశనం అయిపోయింది, ఇంట్లో సామాన్ మొత్తం పోయినాయి, కట్టు ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ మిగలకుండా రోడ్డు పాలయ్యారు. వాళ్ళని ఎంత ఆదుకున్నా కానీ చాలా కష్టంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వం ఎంబడే స్పందించినా కానీ ఎవరో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మా వంతుగా మేము ఏం చేస్తున్నాము అంటే పులిహోర ప్యాకెట్లు సప్లై చేయడం, లేకపోతే భోజనాలు సప్లై చేయడం, లేకపోతే వాళ్ళకి కొద్దిగా బట్టలు ఏమన్నా ఇద్దామని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నాము. మా వంతుగా మేము చేస్తున్నాము. అలానే ప్రతి ఒక్కరు స్పందించి దీనికి ముందుగా వచ్చి తమ సహకారాలు అందించాల్సిగా కోరుతున్నాము. ముందుగా ఖమ్మం జిల్లా హ్యూమన్ రైట్స్ HRCCI ఖమ్మం జిల్లా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి అందరికీ నమస్కారాలు. మేము ఖమ్మం జిల్లా నుంచి, నా పేరు చింతల రవి. ఖమ్మంలో మున్నేరు వాగులో ఉన్న ఉద్రిక్తని బాగా ఎక్కువయ్యి ఉన్న పక్కన ఇల్లు బాగా ఇబ్బంది పడి కొట్టుకోపోవడం, సామాన్లు కొట్టుకోపోవడం, ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా బయటపడి వాళ్ళు లేక పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనం వండుకోలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. మా వంతు హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఒక పూట వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతోటి వారికి పులిహోర పొట్టాలు ఒక పూట మేము అందజేయడం జరిగింది. కావున మేము మా తరపు నుంచి, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరపు నుంచి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళని త్వరగా ఆదుకోవాలి, వారికి తగిన న్యాయం చేయాలని మేము మా సంస్థ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకా మా వంతు సహాయం మేము చేసుకుంటూ వెళ్తున్నాము. రోజుకో కార్యక్రమం చేయాలని మేము అందరికీ మా టీం అందరం తలుచుకుంటున్నాం. కనుక గవర్నమెంట్కి మేము విన్నవించుకునేది ఏంటంటే వారికి త్వరగా సహాయం అందజేయాలని మా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా వరద బాధిత ప్రాంతమైనటువంటి మన రాజీవ్ గృహకల్ప ప్రాంత వాసులు గత 4 రోజుల నుంచి కూడా ఎంతో అవస్థలకు గురై వారు ఉండటానికి, తినటానికి అనేక ఇబ్బందులు పడుతూ నీటిలోనే వాళ్ళ నివాసాన్ని కూడా ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు జీవించారు. ఈరోజు ఈ యొక్క కొద్దిగా వర్షం తగ్గటం వల్ల వచ్చిపోయే వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం కలిగింది. మరి రాజకీయ నాయకులు, తర్వాత గవర్నమెంట్ అధికారులు, తర్వాత వ్యాపారవేత్తలు, ఇంకా సహాయం చేయడానికి ఉద్యోగస్తులు అనేక విధాలుగా వాళ్ళని మేము కలిసి తెలుసుకున్న రీతిని చూస్తే మాకు వస్తువులు లేవు, పడుకోవడానికి దుప్పట్లు లేవు, వంట సామాగ్రి లేదు, ఏమీ లేదు, ఇల్లంతా కూలిపోయి శూన్యంలో ఉన్నాం. మాకు కావాల్సినటువంటి తక్షణ సహాయం ఎవరైనా ముందుకు వస్తే మాకు మంచిదని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడిగినటువంటి రీతిని బట్టి ప్రజలు, ఖమ్మం పట్టణ ప్రజలకు సహకరించి వారికి కావాల్సినటువంటి నిత్య వస్తువులు కానీ, బట్టలు కానీ, ఇంకా ఏదైనా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి డబ్బుల రూపంలో కానీ ఏదైనా చేయడానికి ముందుకు రావాలని మా యొక్క సంస్థ తరఫున నేను కోరటం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం వారు కూడా ఎంతో కృషి చేసి వారిని ఆదుకుంటున్నారు. కాబట్టి ఏ రకంగా కోలుకుంటారో ప్రజలు గమనించి వారికి సహకరించవలసిందిగా మనవి.